ఫ్రెండ్స్, ఈ ట్రైన్ జర్నీ గురించి నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే చాలా మందికి అవేర్నెస్ ఉండకపోవచ్చు మన వాళ్ళకి, అంటే ఎస్పెషల్లీ వచ్చేసి కరీంనగర్ డిస్టిక్కి. ఎందుకంటే ట్రైన్ అనేది అంటచ్చు ఇక్కడ నుంచి ఒక ట్రాక్ ఉంది, కాకపోతే అది తిరుపతి వరకే వెళ్తుంది. తక్కువ ఇప్పుడు జర్నీలు చేస్తున్నారేమో. కొంతమందికి ఇప్పటికి కూడా ట్రైన్ అనేది టచ్ ఉండకపోవచ్చు. ఎందుకనంటే నేను సెలెక్ట్ అయ్యేదనుక, అంటే నేను సెలెక్ట్ అయ్యి ట్రైనింగ్కి వెళ్ళే వరకు కూడా నేను ఎప్పుడు ట్రైన్ ఎక్కలేదు. అంటే స్లీపర్లో ఫస్ట్ జర్నీలు, తర్వాత ఏసీ జర్నీలు, వీటి మధ్యలో అసలు వేరియేషన్ ఏంది అనేది నేను ఒకసారి క్లియర్గా చెప్తా, వినండి. మనం వింటుంటాం ట్రైన్ జర్నీలో ఒకటి వచ్చేసి స్లీపర్ అని అంటే ఫస్ట్ వచ్చేసేమో జనరల్. మనం వింటుంటాం కదా, జనరల్ టికెట్ తీసుకొని జనరల్ ఎక్కుతాము. అది జనరల్ ఎక్కితే సుక్కలు కనబడతాయి. నేనైతే ఎప్పుడు ఎక్కలే. నేను అలా కాలు పెట్టే ఏలు పెట్టే సందు కూడా ఉండదు. దెన్ వచ్చేసి స్లీపర్ ఎట్లుంటుంది అంటే కూర్చోవడానికి, పడుకోవడానికి ఇట్లాంటి బెర్త్లే ఉంటాయి. ఇట్లాంటి బెర్త్లే ఉంటాయి అక్కడ కూడా. కాకపోతే ఈ ప్యాకింగ్ ఉండదు, ఏసీ ఉండదు. ఇప్పుడు నేను కూర్చుంది సెకండ్ ఏసీలో, మన టికెట్ వచ్చేసి థర్డ్ ఏసీలో. వాటన్నిటి మధ్యలో అసలు నేను చెప్తా, మీరు ఎప్పుడు వినుంటారు కదా సెకండ్ ఏసీ, ఫస్ట్ ఏసీ, థర్డ్ ఏసీ, ఇదంతా ఏందని చెప్పి. అయితే ఫస్ట్ వచ్చేసి జనరల్, దాంట్లో మనకు అడుగు పెట్టే సందు ఉండదు. రెండవది వచ్చేసి స్లీపర్, దాంట్లో అటు మూడు బెర్తులు ఉంటాయి, ఇటు రెండు ఉంటాయి. మొత్తం ఒక కంపార్ట్మెంట్లో 8 బెర్తులు ఉంటాయి. అది ఎవరి వాళ్ళకు రిజర్వ్ చేయబడి ఉంటుంది. దానిపైన వచ్చేసి థర్డ్ ఏసీలో సేమ్ స్లీపర్ ఎట్లుంటుందో పోయి అది దీంట్లో అట్లనే ఉంటుంది. కాకపోతే దీనిలో చెద్దరు ఇస్తారు, బెడ్షీట్ ఇస్తారు, పిల్లో ఇస్తారు. వాటిని మనం పరుచుకొని కప్పుకొని పోవాల్సి ఉంటుంది. ఏసీ ఉంటుంది, ప్యాక్ ఉంటుంది, చలి పెట్టది, ఎండ కొట్టది. ఇవి రెండు అయిపోయాయి. తర్వాత వచ్చేసి సెకండ్ ఏసీలో ఏందనంటే, సెకండ్ ఏసీలో ఇప్పుడు నేనున్నా, దీన్ని ఇట్లా పరదాలు ఉంటాయి, సీట్లు 2 ఉంటాయి. నేను తర్వాత క్లిప్ యాడ్ చేస్తాను. ఇగో ఇట్లా కర్టెన్లు గిట్టెన్లు ఉంటాయి. అటు ఇటు రెండు సీట్లు ఉంటాయి. ఇటు రెండు విశాలంగా ఉంటుంది. దీంట్లో ఈ కంటెంట్స్ ఉంటాయి, ఇవి ఉంటాయి, ఇటు 2 ఉంటాయి. మొత్తానికి ఒక కంపార్ట్మెంట్ వచ్చి 4 ఉంటాయి. ఏ బెర్త్కి ఆ బెర్త్కు ప్యాక్ ఉంటుంది, పరదాలు ఉంటాయి అన్నమాట. ఈ రకంగా ఉంటుంది సెకండ్ ఏసీ. అదే మనం ఫస్ట్ పోతే ఈ పరదాలు ఎక్కడైతే ఉన్నాయో ఇక్కడ మొత్తం ప్యాక్ ఉంటుంది అన్నమాట. అంటే డోర్స్ ఉంటాయి. ఓకే, ఆ పరదలు ఉన్న చోట్లల్లా మన డోర్స్ ఉంటాయి అన్నమాట. మొత్తం డోర్ లాక్ చేసుకోవచ్చు, డోర్ బంద్ చేసుకోవచ్చు. ఇట్లాంటి ఫెసిలిటీ దాంట్లో ఉంటుంది. అయితే మనకు కొన్ని సందర్భాలలో ఏమవుతుందంటే, మనం ఎక్కిన తర్వాత థర్డ్ ఏసీ కావచ్చు, సెకండ్ ఏసీ కావచ్చు. సెకండ్ ఏసీలో కొంచెం ఎక్కువ కేర్ ఉంటుంది. థర్డ్ ఏసీలో మనం ఎక్కిన తర్వాత అటెండెంట్ ఉండకపోవచ్చు అక్కడ. అంటే ప్రతి భోగికి ఒక అటెండర్ ఉంటాడు. ఆయన ఈ మన బెడ్షీట్లు కానీ, పిల్లోస్ కానీ అక్కడ లేకపోతే మనం ఏం చేయాలనంటే, అరే సును చాయ్ దేను, చాయ్ ఏం చేయాలనంటే అటెండెంట్ పిలిచి అడగాలి, ఈ మన ఇదేంటి, లేకపోతే టీటీ కన్నా చెప్పాలి, ఇక్కడ బెడ్షీట్ లేవు, ఇవి లేవు అని చెప్పి. థర్డ్ ఏసీలో ఇవి ఎందుకు చెప్తున్నా అంటే, మన అందరం కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎందుకంటే మనం కూడా అక్కడ నుంచి వచ్చినాం. నేను ఈవెన్ తెలిసిన వాళ్ళకి నేను చెప్తలేను. ఎందుకంటే ఇప్పుడు నా కొడుకుని నేను జర్నీలు చేయించినప్పుడు వానికి ఊహ తెలియనప్పుడే నేను ఏసీ జర్నీలు చేయించిన. రేపు ఎల్లుండి నేను వెళ్ళేటప్పుడు ఫ్లైట్ కూడా ఎక్కిస్తే అది కాదు ఇది అని చెప్తాను. ఎందుకంటే మనం కాపీ కొట్టాల్సి ఉంటుంది ఏదైనా కానీ. ఫ్లైట్ ఎక్కినప్పుడు కూడా పక్కనోడు వీడు ట్రే ఎట్లు ఓపెన్ చేస్తున్నాడు ఫ్రంట్ సీట్ నుంచి, ఇది అది అని చెప్పి చూడాల్సి ఉంటుంది. అదే పక్కన మన ఫాదర్ ఉంటే అని చెప్తాడు. గుడ్నా అట్లా అన్నమాట. నేను చెప్తా వాడికి. అందుకని చెప్పి తెలిసిన వాళ్ళు సరే అనుకోండి, తెలియని వారు ఎవరైనా ఉంటే చూడండి ఇది ఇట్లా అని చెప్పి. అంటే పర్టికులర్ వేరియేషన్స్ ఏంది అని చెప్పి. ఇంకొక కథ ఏంటంటే, ఏసీ అనగానే ఒక ఫన్నీ స్టోరీ చెప్తాను. నేను ఒకసారి మా పాప హాస్పిటల్లో ఉన్నప్పుడు, చిన్నప్పుడు, ఆ పైన ఏసీ రూము, హాస్పిటల్లోనే పైన ఏసీ రూమ్స్ ఉంటాయి. ఆ ఏసీ రూమ్లో ఉండేది అన్నట్టు. నా ఫ్రెండ్ ఒక అతను ఉండే, నా కొడుకు పడుకున్నాడు దానిలో. అప్పుడు కొడుకు వాడు చిన్నోడే, 4 years. అప్పుడు పాప హాస్పిటల్లో ఉంది, కొడుకు అక్కడ పడుకున్నాడు అని చెప్పి నేను, అరే నువ్వు కొద్దిసేపు ఇక్కడ ఉండరా, నేను బయటికి వెళ్ళి వస్తా అని చెప్పిన. వాడేం చేసిండు, ఏసీ చలిపెడుతుంది అని చెప్పి పెంచి తగ్గించిండు. ఇప్పుడు మన ఫ్యాన్ ఒకవేళ ఎక్కువ తిరుగుతుంది, చలిపెట్టి ఏం చేస్తాం, తగ్గిస్తాం. అట్టనే ఏసీని ఏం చేసిండు, ఏసీని తగ్గించేసరికి ఏంటంటే చాలా ఎక్కువైంది. అమ్మ ఇదేంద్రా అని చెప్పి బంద్ చేసిన. అన్న ఇది మస్తు చలి పెట్టింది అన్న, బంద్ చేసిన అన్నాడు. ఏం చేసినావనంటే తగ్గించిన అన్నాడు. ఏసీలో టెంపరేచర్ తగ్గితే చలిపెట్టకపోతే ఉడకపోతుందా అంటే అవునా అని అన్నాడు. అట్లా ఉంటాయి తమ్ముడు. అంటే ఏదైనా కానీ మనం ఫస్ట్ తెలుసుకునేటప్పుడు కొద్దిగా అదవుతుంది. అది ఎవరైనా కావచ్చు.
ఎంత ఎక్స్పర్ట్కైనా కానీ ఒక టైంలో ఉంటుంది అది. అదేందనంటే దాన్ని మనం ఈ మధ్యలో అయితే తెలుసుకుంటున్నాం, వీటి గురించి ఇంకా కొంచెం క్లియర్గా తెలుసుకోరు. ఓకే, మన థర్డ్ ఏస్లో ఇట్లనే ఉంటుంది, పరదలు ఉన్నాయి, ఈ మధ్యలో సీట్ ఉంటుంది. నేను ఆడ మన సీట్ అయితే థర్డ్లో, కానీ నేను వచ్చి సెకండ్లో కూర్చున్నా, ఖాళీ ఉందని చెప్పి. ఆడంతా చిందరవందరు ఉన్నదని చెప్పి ఇక్కడ కూర్చున్నా.